హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మెంతిపప్పు చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసిన, ఆయిల్లో మెంతులు వేసిన, మెంతుల్లో అయితే బేడలు అయితే బేడలు వేసేసిన తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి మెంతులు ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్లో వచ్చేసి మెంతులు వేసుకోవాలా. మెంతులు అయిపోయిన తర్వాత బ్యాల్ వేసుకోవాలా, బ్యాల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలా. చూడండి, నేనైతే ఉల్లిపాయలు తెల్లగడ్డ అయితే వేసేసుకుంటున్నా. అలాగన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఎందుకంటే ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు ఏదో పప్పు తినాలనిపించినప్పుడు అయితే మన మెంతిపప్పు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ అంట, బీపీలు అంట, ఈ గ్యాస్ ట్రబుల్ అంట అవన్నీ ఉంటాయి కదా. ఇలాగా ఒక రోజుకు ఒక పూటకైతే కానీ ఇది ఇలాగా ట్రై చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది కదా. బెల్లు మెంతులు వచ్చేసి ఇలాగా మెత్తగా వచ్చిందాక ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్నామని బెల్లల్లోనే మెంతులు వేసేసి ఉడకబెడితే చేదు వస్తుందండి, బాగుండదు. చూడండి, అలాగ మెత్తగా అయిపోయినాయి కదా. మెత్తగా అయిపోయిన తర్వాత అయితే టమాటా అయితే కోసి పెట్టుకొని టమాటా అయితే వేసేయాల. చూడండి, ఆ టమాటాల నీళ్ళకు యాభరికే అయితే టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయిందాక మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను మెంతిపప్పు. మీరు ఎలాగ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు నేనైతే పచ్చిమిరపకాయలు అవి ఇవి వేసుకోలేనండి. నాకైతే గ్యాస్ ట్రబుల్ ఉన్నది, ఎక్కువ నేను పప్పు అయితే చేయను. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మెంతిపప్పు అయితే నీలాగైతే చేసుకుంటాను, ఈ స్టైల్లో అయితే చేసుకుంటా. మీరు ఎలాగ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. చూడండి, రెడీ అయిపోయింది, అన్నీ వేసేసాను. మెంతిపప్పులో వేయాల్సిన ఐటమ్స్ అంతా వేసేసాను. ఉల్లిపాయలు వేసేసా, తెల్లగడ్డ వేసేసా, టమాటా వేసేసా, మెంతులు వేసేసా, బ్యాళ్ళు వేసేసా, అన్నీ వేసేసి ఫ్రై అయితే చేసుకుంటానండి. ఇంకా దాంట్లోకి కావాల్సినవి ఇంకా ఉన్నాయి కదా మన పప్పులోకి వేసే ఐటమ్స్ అయితే. చింతపండు అయితే కొంచెం తీసేసుకున్నా, ఒక్క పిచ్చి చింతపండు అండి. ఎందుకంటే పులుపు అంటే చిరాకు నాకు, పులుపు తినను. దాంట్లో అట్లే ఎండుమిరకాయలు కానీ వేసేసాను చూడండి. ఎండుమిరకాయలు పసుపు వేసేసి అయితే ఫ్రై చేస్తున్నా. వాటిల్లోనే ఫ్రైలోనే అయితే టమాటాలన్నీ మెత్తగా అయిపోవాలండి. చూడండి, ఇలాగ ఫ్రై చేసిన తర్వాత కలర్ అయితే సూపర్గా ఉన్నది. కలర్ చూస్తానే నోట్లో నీళ్ళు అయితే ఊరుతూ ఉన్నాయి. నీళ్ళుగానైతే వేసేసాను చూడండి. నీళ్ళు వేసేసి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడంతా బాగా కలుపుకోవాలండి 4 గంటలు. ఎందుకంటే ఒట్టిమిరపకాయ లాస్ట్లో వేసినాం కాబట్టి ఒట్టిమిరపకాయను టమాటా ఉడకాలి కదా. ఆ మెత్తగా ఉడికినంత వరకు అయితే బాగా ఉడకబెట్టుకొని మళ్ళీ తిరగబాతకు వేసుకోవాలన్నమాట. చూడండి, నీళ్ళు అయితే పోసేసాను, రెడీ అయితే చేసేస్తున్నా. అలాగే పప్పు అయితే ఉడికిపోయింది, తిరగబాతకు అయితే రెడీ చేస్తున్నా. చూడండి, తిరగబాతగానే అయిపోయిందబ్బా. తిరగబాత అయితే వేసేస్తున్నా. ఇది ఈరోజు వీడియో వచ్చేసి తిరగబాత పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంచెం పైన పడుతుందని 2 సార్లు వేపించాను పప్పు. ఒకసారి కొంచెము అయితే వేపించాను. పప్పు అయితే రుద్దేస్తున్నా చూడండి, పప్పు రుద్దుతున్నా. ఇది వచ్చేసి ఫస్ట్లో రావాల్సింది ఎట్నో పై మిస్టేక్ వచ్చింది. పప్పు కానీ రుద్దుతున్నా చూడండి. పప్పు కానీ రుద్దేసాను. బాగా ఉడికిన తర్వాత పప్పు రుద్దేసా కదా, చాలా బాగుంటుంది ఇలాగ చేసుకుంటే. మీరు కానీ ఎవరన్నా పప్పు చేయాలనిపించినప్పుడు మెంతిపప్పు అయితే చేసుకొని తినండి, హెల్త్కు మంచిదే. మెంతులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. మెంతులు బేళ్ళల్లో మెంతులు వేసుకోకుండా తిన్నామంటే మనకు గ్యాస్ ట్రబుల్ అంట, అదంట ఇదంట ఉంటుంది కదా. మెంతులు యాడ్ చేస్తే దేనికైనా కానీ హెల్త్కి మంచిదనమాట. అరిగేదానికి కానీ, మళ్ళీ గ్యాస్ ట్రబుల్కి కానీ, షుగర్కి కానీ, దేనికైనా కానీ మెంతులు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిది. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ కానీ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటా. ఎందుకంటే వీడియోలు అయితే చేయలేకపోతున్నా, కొంచెం టైం లేక కొన్ని మిస్టేక్ల వల్ల. వీడియో ఎప్పుడన్నా చేసినప్పుడు మాత్రం సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్.
పప్పు అయితే రుద్దుకోవాలి. అదే మన ఇంటి దగ్గర అయితే నా పప్పు కింద పెట్టి కాళ్ళతో పట్టుకొని రుద్దేవాళ్ళం మేమైతే. ఇది కోయేటు కదా, కోయేటు ఇప్పుడు మళ్ళీ ఈ కాలాలు బట్టి అన్నీ మారిపోయినాయండి. నిలబడుకొని పప్పు రుద్దేస్తున్నా. మేము పిల్లగా ఉన్నప్పుడైతే అలా కాదండి. కింద కాళ్ళతో పట్టుకొని కింద కూర్చొని ఆ కాలికి ఈ కాలికి గోడకు చెరువు పెట్టేసి రుద్దేవాళ్ళం పప్పు. ఇప్పుడు అలాగలే, పప్పు అయితే నిలబడుకొని రుద్దేశాను. పప్పు కానీ రుద్దేసేసి సరిపోయి అన్ని నీళ్ళు అయితే వేసేసుకుంటున్నా చూడండి. నీళ్ళు అయితే సరిపోయి అన్నీ వేసేసుకుంటున్నా పప్పులో. ఎందుకంటే కొంచెం మెంతిపప్పు కొంచెం పతలాగా ఉంటే బాగుంటుంది, చాలా చిక్కగా ఉంటే బాగుండదండి. పతలాగానే ఉండాలా. అందుకని ఎగస్ట్రా నీళ్ళు కానీ వేసుకుంటున్నా నేను. ఎగస్ట్రా నీళ్ళు వేసుకొని పతలాగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే వేసేస్తాను నేను కానీ. చూడండి, మీరు కానీ ఎవరైనా కావాలనుకునేటోళ్ళు ఇలాగ ట్రై చేస్తే అయితే చూడండి, ఒకసారి టేస్ట్ చూడండి. బాగుంటే బాగుండదని కామెంట్ పెట్టండి. బాగలేకపోతే నువ్వు చేసే విధానం బాగలేదు కుమారి అని కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.